హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, నేను ఇక్కడ మా పాపది పాత టీషర్ట్ ఉంటే అది తీసుకున్నానమాట. అలాగే ఒక ఖాళీ అట్టపెట్టెని తీసుకున్నానండి. ఇప్పుడు ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆ టీషర్ట్ని అట్టపెట్టెకి తొడగాలన్నమాట. మనం పిల్లలకి ఎలా వేస్తామో అలాగ వేసేయాలండి. ఇక్కడ మనం కత్తెర కానీ సూది దారం కానీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇలాగా రిమైనింగ్ మిగిలిందంతా లోపలికి అనేయాలన్నమాట. ఇప్పుడు లోపల ఒక అట్ట ఉంటే అట్ట పెట్టుకోండి. నేను ఇక్కడ అట్ట లేదు కాబట్టి ఒక కవర్ పెట్టానన్నమాట. ఇలాగా మా పాప బట్టలన్నీ అందులో సదిరేస్తున్నానండి. చూడండి, బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి చక్కటి బాస్కెట్ అనేది రెడీ అయిపోయింది. చూడడానికి నీట్గా కనబడుతుంది కదా. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. వంట మొదలు పెట్టే ముందు ఇలాగా బర్నర్ కింద 2 ప్లేట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి అది పొంగిపోయినా కూడా కింద ప్లేట్లోనే పడుతుంది కాబట్టి మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొంచెం ఎక్కువ సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండిల్స్ లాగా వచ్చింది. దీనిని మనం ఏదైనా సరుకులు వేసుకొని క్యారీ చేసుకోవడానికి క్యారీ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. వ్యాజిలైన్ ఉంటుంది కదా, ఈ వ్యాజిలైన్ని కొద్దిగా తీసుకొని కత్తెరకి ఇలా 2 సైడ్స్ మనం అప్లై చేసుకోవాలన్నమాట. వ్యాజిలైన్ లేకపోతే కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చండి. ఇలా మొత్తం రాసేసుకొని ఒక 2-3 టైమ్స్ మనం కత్తెరని ఇలా ఆడించామనుకోండి, చక్కగా ఫ్రీ అవుతుందన్నమాట. ఈ టిప్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మనం ఇలా ఊడుస్తున్నప్పుడు ఆ పుల్లలు అనేవి చేతికి కుచ్చుకుంటూ ఉంటాయి కదండి. సో అలా కుచ్చుకోకుండా నేను ఇక్కడ సాక్స్ని ఈ చీపురికి తొడుగుతున్నానండి. చూడండి, ఇలా సాక్స్ తొడిగాక దానికి రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కనుక ఊడ్చామనుకోండి, ఆ పుల్లలు అనేవి చేతికి కుచ్చుకోకుండా బాగుంటుందన్నమాట. ఈ టిప్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ని ఇలా సబ్బుకి కుచ్చుతున్నాను అనమాట. ఇలా ఒక 2-3 టైమ్స్ పెట్టి తీయాలండి. ఇలా ఎందుకు పెట్టి తీస్తున్నాను అంటే, మనం ఈ కాడ వలన చాలామందికి ఆ మెటల్ అనేది పడకపోవడం వల్ల ఇయర్ అనేది రెడ్గా అవ్వడము, ఇచ్చింగ్ రావడము అలా అవుతూ ఉంటుంది కదండి. సో ఇలా మనం సబ్బులో పెట్టి తీయడం వల్ల ఏంటంటే దానికి ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. దానివల్ల మనం పెట్టుకున్నా కూడా ఇచ్చింగ్ అనేది రాదు. అంతేకాకుండా ఈజీగా కూడా ఎక్కుతుందన్నమాట. సో ఈ టిప్ మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. కాడ పెద్దగా ఉంటే చాలామంది బటన్స్ అనేవి వాడుతూ ఉంటారు కదండి. సో అలాంటి బటన్స్ లేనప్పుడు మన దగ్గర బొట్టు బిళ్ళ ఉందనుకోండి, ఆ బొట్టు బిళ్ళని ఇలాగ మనం బటన్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. దువ్వెనలు యూస్ చేస్తున్నప్పుడు వాటి పళ్ళు అనేవి చాలా షార్ప్గా ఉంటాయి కదండి. సో అవి దువ్వినప్పుడు మనకి నొప్పి అనేది వస్తుంది కదా. అలాంటప్పుడు మనం పెనంని కొద్దిగా హీట్ చేసి దాని మీద ఇలా దువ్వెనని లైట్గా రబ్ చేసామనుకోండి, ఆ పళ్ళు షార్ప్నెస్ అనేది తగ్గుతుందనమాట.